చూస్తున్నాం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాలుగోసారి పాలమూరులో పర్యటించనున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్ లో పర్యటించిన సీఎం మరోసారి ఇవాళ సుడిగాలి పర్యటన చేయనున్నారు. ముందుగా నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. గ్రీన్ ప్యాలెస్ గార్డెన్ లో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమావేశమవుతారు. నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతి రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని గిరిజనుల ఆరాధ్య దైవం గురులోక మసద్ బావాజీ జాతరలో సీఎం ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మద్దూరు వచ్చి హెలికాప్టర్లో నాగర్ కర్నూల్ వెళ్తారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం బిజ్నేపల్లిలో నిర్వహిస్తున్న జనజాతర సభలో పాల్గొంటారు. ఇప్పటికే స్థానిక నేతలు సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శంకర్, ప్రసన్న, నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇప్పటికే 3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులో పూర్తి స్థాయిలో పర్యటనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూల్, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మొదటగా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గం మద్దూరుకు హెలికాప్టర్లో 12 గంటల ప్రాంతంలో చేరుకున్నాడు. అక్కడ 12 గంటల ప్రాంతంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఫంక్షన్ హాల్లో కూడా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అందరితో అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి నేరుగా నాగోబా జాతరకు సంబంధించి లంబడిల ఆరాధ్య దైవంగా పిలుస్తారు. అంగరంగ వైభవం కూడా ఈ జాతరను నిర్వహించుకుంటారు. అక్కడికి ఆయన 1 గంట ప్రాంతంలో కూడా ఆ జాతరకు అటెండ్ కానున్నారు. అక్కడ ఆయన ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి పూర్తి స్థాయిలో అందరితో కలుపుగోలుగా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏదైతే గత 4 రోజుల క్రితం కూడా పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వంశీచంద్రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించారు. అదే తరహాలో నేడు ఏదైతే నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్నటువంటి మల్లు రవి నామినేషన్ ప్రక్రియ కూడా ఆయన హాజరు కానున్నాడు. అక్కడ ఎక్కడైతే మద్దూరులో పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా బిజినపల్లి మండల కేంద్రంలో సమీపంలో ఉన్నటువంటి మైదానంలో కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే నేరుగా ఆయన నాగర్ కర్నూల్ వెళ్తాడు. అక్కడ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవితో పాటుగా ఆయన కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా మల్లు రవి నామినేషన్ పత్రాలను కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే భారీగా ర్యాలీ కూడా ఉండబోతుంది. ముఖ్యంగా అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రజెంట్ మనం ఎక్కడైతే ఉన్నామో ఇది బిజినపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. ఈ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో కూడా ఇక్కడికి అటెండ్ కాబోతున్నాడు. దీనికోసం స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కుచ్కుల దామోదర్ రెడ్డి, అదేవిధంగా ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే నాగర్ కర్నూల్ కు సంబంధించి ఒకవైపు నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూరు, గద్వాల, అదేవిధంగా అలంపూర్, ఈ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.